ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ఒక నూతనమైన మాసంలోకొచ్చాం కదా! సంతోషంగానే కదా ఉండాలి. దేవుడు వాక్కునిచ్చారు, వాగ్దానం ప్రకారం నడిపించెదరు. వాగ్దానమును చెప్పి మీరు ఆసక్తిగా ప్రార్థించాలి. అది సరే. అయితే ఇప్పుడు మీరున్న స్థలం సముద్ర తీరంగా తెలుస్తోందని చూస్తున్నారా? ఇది ఒక స్పెషల్ అయిన సముద్రము. ప్రపంచంలోనే ఇలాంటి ఒక సముద్రమును వేరే ఎక్కడా చూడలేము. అలాగా ఆ సముద్రం ఎక్కడుందని అనుకుంటున్నారా? ఇశ్రాయేలు దేశంలో ఉన్నది. దీనికి మృత సముద్రము అని పేరు. మృత సముద్రము. ఈ మృత సముద్రం ప్రపంచంలోనే లోతైన ప్రాంతము ఇదే. ప్రపంచంలోనే చాలా లోతైన ప్రాంతము ఈ మృత సముద్రమే. అది మాత్రమే కాదు, సముద్రం అంటే అనేక జలచరములు ఉంటాయి కదా. చిన్న చిన్న చేపల నుండి పెద్ద పెద్ద తిమింగళం వరకు వివిధమైన చేపలు ఉంటాయి. ఇందులో ఒక చిన్న చేపను కూడా చూడలేము. చిన్న పురుగులు, కీటకాన్ని కూడా చూడలేము. ఏమీయూ ఇందులో జీవించలేవు. అలాంటి ఒక సముద్రం ఇది. ఏంటయ్యా ఇలా చెబుతున్నారని అనుకుంటున్నారా? సాధారణ సముద్రపు నీటిలో ఉన్న ఉప్పు కంటే 9 రెట్లు అధిక ఉప్పు శాతం కలిగినది. అంతేకాకుండా సల్ఫర్, మాగ్నీషియం అలాంటి అనేక ఖనిజాలు కలిగిన ఒక సముద్రం ఇది. అందువలన ఇందుకని జీవరాశులు ఇక్కడ జీవించలేవు. మనుషులు దీనిలో దిగినా కూడా ఇతర సముద్రాల వలె ఈత ఈది ఆడుకోలేరు. ఈ నీళ్లను తాగితే ప్రాణానికి కూడా ఆపద కలుగును. కండ్లల్లో కూడా నీరు వెళ్లకూడదని అని చెప్పి ఒక ఎక్స్పీరియన్స్ కొరకు ఈ సముద్రంలో తేలుతారు. దీని నీరు మందముగా ఉన్నందున నడుములోతు నీళ్లల్లోకి వెళితే మీ కాళ్లను అది లిఫ్ట్ చేయును. అలాగే మీరు తేలవచ్చు ఈ నీటిలో. అదే ఈ సముద్రం యొక్క విశేషము అనున్నది. సరే, ఈరోజు దేవుడు నాకే సందేశం ఉంచారు అని అనుకుంటున్నారా? నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనములో యెహోవా వలన ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? సంతోషముగా ఉండాలంటే ప్రభువునందు మీరు ఉంటేనే నిరంతరమైన సంతోషము. మిగతా సంతోషములన్నీ వచ్చి మనం అనుకున్నవి జరిగినప్పుడు ఒక సంతోషము కలుగును. జయం వచ్చినప్పుడు, లాభం కలిగినప్పుడు, మేలు జరిగినప్పుడు అది నిరంతరమైనది కాదు. శీఘ్రముగా అది మారును. అయితే ప్రభువునందు మీరు ఉన్నారంటే ఆ ఆనందము ఎప్పుడు ఉండును, సంతోషము ఎప్పుడు ఉంటుంది. అదే బలము. ఈ లోకంలో జీవించుటకు బలం అవసరము. ఈరోజు ఏ సమస్య వస్తుందో మీకు తెలుసా? మీ ఉద్యోగంలో, చదువుకునే స్థలములో, మీ బిజినెస్లో, మీ కుటుంబంలో మీకు ఏ సమస్య వస్తుందో తెలుసా? తెలియదు. మనము జీవించే జీవితంలో సమస్య, పోరాటము, ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. మనం వాటిని దాటాలి. వాటిని అధిగమించి విజయంతో ముందుకు సాగాలి. దానికొక బలము అవసరము. బలము లేకుండా ఎలా సాధ్యము? కనుక ఆత్మీయ బలము కావాలి. శరీర బలమునకు తింటున్నాం కదా. బాగా తిని శరీరమును బాగా దృఢంగా ఉంచుకోండి. అప్పుడే కదా వ్యాధిని జయించగలము. లేదా చిన్న చిన్న వ్యాధులు కూడా మిమ్మల్ని పడగొట్టునని డాక్టర్లు చెబుతున్నారు. కనుక శరీరం బలంగా ఉండడానికి ఆహారము తినుచున్నాము. ఆత్మీయ జీవితం మనలో ఉన్న ఆత్మీయ పురుషుడే నిజమైన పురుషుడు. ద స్పిరిచువల్ మ్యాన్ మనలో ఉన్నది. ఆత్మీయ పురుషుడు బలముగా ఉండాలి. అందులో మీరు బలముతో ఉంటే ఎన్ని పోరాటములు వచ్చినా మిమ్ములను కదిలించలేవు. మీరెప్పుడు వాటిని అధిగమించెదరు, సాగిపోదురు. అందుకే దేవుడు చెబుతున్నారు, ప్రభువునందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. కనుక ప్రభువునందు ఉండాలి. ప్రభువునందు ఆనందంతో ఉండాలి. అదే నిజమైన బలము. అందుకనే మీకు చెబుతున్నాను, మీరు దేవునిలో నడవాలి. వాక్ విత్ గాడ్, వాక్ విత్ జీసస్ అని చెప్పుటకు ఏం కారణము? మీరు అనుదినము యేసుతో కూడా నడిచి ఆయనతో జీవించారంటే ఈ లోక జీవితంలో ఎన్నో పోరాటములైనను సులువుగా దాటిపోదురు. కనుక ఆయన యందు ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే వేకువ జామునే 1 గంట అయినా మొదటి 1 గంటను దేవునికి ఇవ్వండి. ఎలా మనం తింటున్నామో, తినుటకు సమయమునిచ్చుచున్నాము, అదేవిధంగా దేవుని పాదముల యొద్ద కూర్చుని ఈ వాక్యమే మన ఆత్మీయ ఆహారము. మన అంతరంగ పురుషునికి వాక్యమును చదవగా ఒక బలము వచ్చును. ప్రార్థించగా ఒక బలము వచ్చును. ప్రభువునందు ఒక ఆనందం వచ్చును. కనుక ప్రభువునందు ఆనందముగా ఉండుట అదే మీ బలము. సంతోషముగా ఉన్నారా? మీరు చెప్పండి. రక్షింపబడి ఉన్నామంటున్నాం, అభిషేకం పొందుకున్నామని అంటున్నాము. అయితే సంతోషమే లేదే, దుఃఖముతో ఉంటున్నారు. ఒకటే సమస్యగా ఉన్నది, పోరాటంగా ఉన్నదని నీరసముగానే మాట్లాడుచున్నారు. ఎందుకు? దేవునిలో ఉన్న సంతోషము మీలో లేదు. కనుక ప్రభువునందు మనం సంతోషంగా ఉండాలి కదా. ఏమి సంతోషమండి అది అని అడిగితే అప్పుడు ఒక తండ్రి పిల్లల దగ్గర అడుగుచున్నారు, కుమార్తె నీకు ఏం కావాలి? నీవు సంతోషంగా ఉండడానికి తండ్రి అయిన నేను ఏదైనా తీసిస్తాను అని అంటే, నాకు అది కావాలి, ఇది కావాలని అడిగితే నేను తీసిస్తాను. ఒక బిడ్డ చెబుతుంది, మీరెప్పుడు నాతోనే ఉండాలి డాడీ.
నేనెప్పుడూ మీతోనే ఉండాలి, మీరు నాతోనే ఉన్నారు అంటే నాకు సంతోషము. తండ్రికి ఎలా ఉంటుంది? అదే నిజమైన సంతోషం. తండ్రి నాతో ఉన్నారు, నేను నా తండ్రితోనే ఉన్నాను, చేపట్టుకుని నడిపించుకుని వెళ్ళెదరు. ఆయన నాతో ఉంటే నాకు అన్నీ దొరుకుతాయి. ఆయనే కదా నాకు అన్నీయు. ఆ సంతోషము యేసు నాతో కూడా ఉన్నారు, నాలో ఉన్నారు, ఇప్పుడు నాతో ఉన్నారు, నాతో మాట్లాడుచున్నారు. నేను పనికి వెళితే తోడుగా వస్తున్నారు, చదువుకోవడానికి వెళితే తోడుగా వస్తున్నారు, బయటికి వెళ్ళినా తోడుగా వస్తున్నారు. అన్నిటిలో యేసుక్రీస్తు నాకు తండ్రిగా, తల్లిగా నాకు తోడుగా ఉన్నారన్న సంతోషము, ఆ ఆనందము, ఆ సంతోషము మీలో ఉన్నదా అని యోచించి చూడండి. ఉదయం నుండి సంతోషముగా, జీసస్ మీరు నాతో కూడా ఉన్నారయ్యా, నాకు సంతోషము దేవా అని చెప్పి ఉన్నారా? నేను చెబుతాను, దేవా నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీరు నాకు తోడుగా ఉన్నారు, మీ ప్రసన్నతను నాకు ఇచ్చి ఉన్నారు, అదే నాకు సంతోషమని అలా చెప్పి చూడండి. హృదయంలో ఒక గొప్ప సంతోషం కలుగును, నూతన బలము కలుగును. సాతాను ఎంత గొప్ప పోరాటములను రేపినను భయము రాదు, కలవరము రాదు, నీరసము రాదు. సంతోషముగా ఉందురు. కనుక ప్రభువునందు మీరు ఆనందముతో ఉండుట మీ బలము. కనుక దేవునిలో ఎప్పుడు మీరు ఆయనతో ఉన్న కనెక్షన్లో కరెక్ట్గా ఉండండి. దేవునికి మీకు మధ్య ఎవరూ ప్రవేశించకుండా చూసుకోండి. ఏ పాపమునకు స్థలం ఇవ్వకండి. యేసుతో కూడా ఉండుటకు సమర్పించుకోండి. సంతోషంగా ఉండండి, అదే మీ బలము. అలాగే ప్రార్థించదము, దేవా మీరు ఎప్పుడు నాతోనే ఉండాలి, నేను మీతో ఉండాలి, మీ సంతోషం ఎప్పుడూ నా హృదయంలో పొంగి పొంగి పొరలాలి, నేనెప్పుడు మీలో ఆనందంతో ఉండాలి దేవా, అదే నాకు బలము. ఆ సంతోషము ఎప్పుడూ నాలో స్థిరముగా ఉండాలి. యేసు నామములో ఆమెన్, ఆమెన్.